హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఇప్పటి వరకు మీరు మష్రూమ్ పికిల్ చూసారు. ఇప్పుడు మష్రూమ్ కి ఇంకొక అడిషన్ కాబోతుంది, గోంగూర మష్రూమ్. బాగా ఫ్రై అయ్యి చూడండి, అసలు అమేజింగ్ ఉండబోతుంది. A new pickle for vegetarians special. సో గోంగూర మష్రూమ్ రెడీ అవుతుంది. ఓ మై గాడ్, క్రేజీ ఉండబోతుంది. మన దగ్గర ఆల్రెడీ నాన్ వెజ్ లవర్స్ కోసం గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్ ఉన్నాయి. గోంగూర ఫిష్ కూడా త్వరలో లాంచ్ చేస్తాము. కానీ వెజ్ లో మనం ఏది తక్కువ చేయకూడదు. గోంగూర పండు ఉంది మన దగ్గర. సో ఇప్పటి నుంచి గోంగూర మష్రూమ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇంకొకటి నేను అడుగుదాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా అందరినీ, ఏంటంటే ఎవరికెవరికైతే చింతకాయ అండ్ పండు మిర్చి కలిపి తాలింపు కావాలో వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? ఫస్ట్ చెప్పండి ఎంతమందికి చింతకాయ పండు కలిపిన పచ్చడి కావాలి అని చెప్పేసి చెప్తే అప్పుడు అది స్టార్ట్ చేస్తాం. చాలా బాగుంటుంది. పచ్చళ్ళు ఎక్కువైపోతాయి అనమాట మన ఎన్ఎం ఫుడ్స్ లో. వరుసగా చూస్తూ ఉండండి, వన్ బై వన్ లాంచ్ చేసేస్తూ ఉంటాం. మీరు చూడండి, మా సర్ప్రైజ్ గెస్ట్ కి మేము టేస్ట్ చేస్తున్నాము. ఎలా ఉంది మహా? అన్ని. సో మీల్ మేకర్ పచ్చడి చేస్తున్నాము. సో మీల్ మేకర్ పికిల్ రెడీ అవుతుంది మన దగ్గర. కొత్త రకాలు, కొత్త పచ్చళ్ళు చేసేటప్పుడు ఇట్ గివ్స్ అ కిక్ అనమాట. ఎందుకంటే వెజిటేరియన్స్ కి వెంటనే వి స్టార్టెడ్ దిస్. కానీ క్రెడిట్ నేను తీసుకోనండి. ఈ మీల్ మేకర్ పికిల్ పెట్టమని చెప్పి మా శ్యామ్ చెప్పాడు. గార్లిక్ పికిల్ పెట్టమని చెప్పేసి చరణ్ చెప్పాడు. మష్రూమ్ అండ్ గోంగూర మాత్రం నా ఐడియా. అట్లా అందరి తలా ఒక ఐడియా చేస్తేనే బిజినెస్ అనేది ముందుకు. సో రెడీ అవుతుంది మీల్ మేకర్. ఎలా ఉంది? భలే ఉంది చూడ్డానికి. ఇంకా నిమ్మకాయ రసం పిండాలి. దాని తర్వాత ఒక 2-3 రోజులు ఊరాలి. ఆ తర్వాత తిరిగి చెప్తాం ఎలా ఉంది, ఓకేనా? కానీ ఊరాలి, 3 days పడుతుంది. ఆగాలి, ఆవకాయ. ఎందుకంటే మరి మీల్ మేకర్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఫ్రై చేసిన తర్వాత, దాని లోపలికి మొత్తం వెళ్ళిపోవాలి. లెమన్ జ్యూస్, ఎస్. దాలో ఇంకా ఏమైనా విషయం పెడుతున్నావా ఏంటి నీకు? ప్లీజ్, ఓ మై గాడ్, నా చేత విషయం సో శ్యామ్ ద ఎక్స్పర్ట్ విల్ టెల్. దీనికే నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఈ అషాల్కే పెళ్ళయింది, సరిగ్గా ఉండు. ది నెక్స్ట్ డే. సో ఈరోజు మనము నిన్న అంతా కష్టపడి రకరకాల పికిల్స్ లాంచ్ చేశాం కదా. సో మన బ్రాండ్ అంబాసిడర్ గారు ఈరోజు ఆఫీస్కి వచ్చి మన యొక్క ఆఫీస్ ని పావనం చేశారనమాట. సో ఆయన ఈరోజు ఇక్కడే కూర్చొని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. హాయ్ అండి. అవును, కాదమ్మా, నువ్వు రెగ్యులర్ గా తినే పచ్చళ్ళు తిని నీకు బోర్ కొడుతుందేమో అని చెప్పి ఎన్ఎం ఫుడ్స్ లో మేము కొత్త పచ్చళ్ళు లాంచ్ చేసాం. నీకు తెలియని పచ్చళ్ళు. అదే పేరుకు మాత్రమే ఏదో అంటారు కదా, CEO ఎన్ఎం ఫుడ్ CEO అని చెప్పి ఏదో మావాడు అలా చెప్తుంటుంది. బట్ నాకు తెలియకుండా 3 పికిల్స్ లాంచ్ చేశారు. నేను ఇక్కడికి వచ్చిన తెలిసింది అనమాట. సరే ఏం పికిల్స్ అని అంటే ఆల్రెడీ మావాడు మీకు చెప్పేసాను. నువ్వు చెప్పు, నువ్వు కనిపెట్టగలవేమో. నీ ప్లేట్ లో ఉన్నాం మేము. ఇది ఉసిరికాయ ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా, చిన్న ఉసిరికాయ. సరే, ఓకే, డన్. ఇది ఇది ఉట్టు వెల్లుల్లిపాయ కనిపిస్తుంది. ఉట్టు వెల్లుల్లిపాయ పికిలా?
ఓకే, ఇంకా గోంగూర మష్రూమ్. మీరు కొట్టేశారు ఒక సున్నుండ కానీ ఎందుకు గిఫ్ట్ ఫస్ట్ ఏం పికిల్ ఇది ఇది ఏంటి ఇది తిని చెప్పు. సరే ఏదో ఉసిరికాయ అనుకుంటున్నాను నేను, చూద్దాం. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాదు, కానీ గట్టిగా లేదు. తిని చెప్పండి. పక్క నుంచి సౌండ్ వస్తుంది అనుకోండి, మా ఫ్రెండ్ తింటున్నారు అనమాట. ఓకే, దాన్ని పెట్టుకొని ఇది అలా అలా పెట్టుకొని తినాలి. ఓకే, రెడీ 1 2 3. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. టేస్ట్ అది చాలా బాగుంది. ఏంటి బ్రెడ్? మీల్ మేకర్. రియల్లీ చాలా బాగుంది అన్న. బాగుందా? సూపర్. టేస్ట్ ఎలా ఉంది? మసాలా టేస్ట్ అదిరిపోయింది. అదిరిపోయిందా? మీల్ మేకర్ పికిల్ పెడతారా? మేము పెట్టాం. వెజిటేరియన్స్ కి ఎక్కువ ఆప్షన్స్ ఉండాలి కదా, అందుకని. ఓకే, ఇప్పుడు ఏం తింటున్నావు? వెల్లుల్లిపాయ. ఇది అచ్చంగా వెల్లుల్లిపాయ పికిలా? అచ్చంగా వెల్లుల్లిపాయ ఊరగాయ. అంటే అసలు ఇంకేమి ఏముండదు, తిని చెప్పు ఎలా ఉందో. ఇది మన చరణ్ వాడి ఫేవరెట్ అన్నమాట. మీల్ మేకర్ వచ్చేసేసి శ్యామ్ ఫేవరెట్ అంట. అంటే వాడి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక చెప్తారు చూడు, అలా శ్యామ్ చెప్పిన ఐడియా వల్ల మీల్ మేకర్ పెట్టా. పెడదాం మేడం అని అన్నాడు. ఓకే, ఇది వచ్చేసేసి చరణ్ ఐడియా. వెల్లుల్లిపై తినాలి ఖచ్చితంగా. తిను. సాఫ్ట్ ఉంటుందా? ఎలా ఉంది వెల్లుల్లిపాయ? కరిగిపోతుంది వెల్లుల్లిపాయ వెన్నలాగా. ఎస్. ఎన్ఎం ఫుడ్సా మజాకా? వద్దు, ఇంకొక పచ్చడి టేస్ట్ చేయాలి నువ్వు. ఇప్పుడు ఇదేంటిది? గోంగూర మష్రూమ్. సో ఇది గోంగూర మష్రూమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, మనకి నాన్ వెజ్ లో గోంగూర చికెన్ ఆప్షన్ ఉంది, గోంగూర మటన్ ఉంది, గోంగూర ప్రాన్స్ ఉంది. బట్ వెజిటేరియన్ వాళ్ళకి ఆప్షన్ లేదు. అండ్ చాలా మందికి డౌట్స్, గోంగూర పండుమిర్చి ఉంది కానీ మష్రూమ్ లో ఆప్షన్స్ లేవు ఎక్కువ. సో ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి తెలియంది, మనం తెలియజేయాల్సింది ఏంటంటే, మనం వెజ్ కి సపరేట్ గిన్నెలు, నాన్ వెజ్ కి సపరేట్ గిన్నెలు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఎవ్రీబడి షుడ్ నో. మొత్తం అన్ని కూడా గరిటెలు అండ్ గిన్నెలు అన్ని. ఎందుకంటే వి రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఎందుకంటే ఇప్పుడు మనం తినేటప్పుడు కూడా నాన్ వెజ్ తినని రోజులు ఉంటాయి కదా, అప్పుడు మనం కూడా వెజిటేరియన్ తినాలి కదా. సో అదనమాట. మష్రూమ్ లవర్స్ ఎవరైతే మన ఎన్ఎం ఫుడ్స్ లో మష్రూమ్ పికిల్ లైక్ చేస్తారు కదా, చాలా బాగున్నాయి. చాలా మంది ఉన్నారు, మనకి చాలా మంది రివ్యూస్ ఇస్తారు కదా మష్రూమ్ పికిల్. వాళ్ళకు కూడా పండగే గోంగూర మష్రూమ్ మిక్స్ చేసి చేశారు. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఓకే. చాలా బాగుంది అన్న కదా, సూపర్. అసలు నాకైతే నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువ నచ్చింది. యాక్చువల్లీ నేను కూడా అదే అన్నాను, గోంగూర మష్రూమ్ ఇది నా ఐడియా. సో అందరం కూర్చొని ఇట్లా అన్నం అంతా తినేసేసావా? సో ఎలా ఉన్నాయి లాంచెస్? చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. బాగున్నాయా? కానీ నాకు చెప్పకుండా మీరు లాంచ్ చేశారని ఫీలింగ్ వచ్చింది. అలా కాదు కదా, మరి నువ్వు బిజీగా ఉన్నావు, మరి ఇక్కడేమో వర్క్ జరుగుతూ ఉండాలి. ఇంకా కొత్త లాంచెస్ ఉన్నాయి, దానికి మళ్ళీ ఇంకొక రోజు వీడియో తీసుకుంటాం. రేపు నిన్ను పిలుస్తాము. స్నాక్స్ కొన్ని లాంచ్ చేస్తున్నాము. దాని తర్వాత ఇంకా క్రేజీ ఉన్నాయి. గోంగూర మష్రూమ్ ఇస్ అల్టిమేట్. పక్కన ఇంద్రా గారి ఫ్రెండ్ కూడా తింటున్నారు, కానీ ఆయన కెమెరా ముందుకు రారు. అదిరిపోయిందా? థ్యాంక్ యూ. ది నెక్స్ట్ డే యాక్చువల్లీ మేము చెప్పరా కెమెరా వెనక పర్ఫార్మెన్స్ ఏం చేస్తున్నాం? పాలక్ మురుకు చేస్తున్నామండి. ఎందుకునంటే ఎగ్జిబిషన్స్ కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఇంకా వెరైటీస్ అని జనం అడిగేటప్పుడు ఇంకా చాలా మంచిగా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఆ కిక్కేనమాట. మురుకుల్లో ఫస్ట్ పిల్లలకి కలర్స్ ఉంటే బాగుంటుంది, కానీ కలర్స్ ఉండేటప్పుడు దాంట్లో కొంచెం వెజిటబుల్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వి డిసైడెడ్ ఆన్ పాలక్ మురుకులు. యాక్చువల్లీ ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ అనుకున్నాం నో విల్ గో విత్ 1 గ్రీన్ వెజిటబుల్ అండ్ 1 రెడ్ వెజిటబుల్ అనుకున్నాము. సో అందుకనే ఒక పాలక్ మురుకు చేయబోతున్నాం, ఒక బీట్రూట్ మురుకు చేయబోతున్నాం. ఓకేనా? ఏం వేస్తున్నాము అన్నది మీకు తెలియదు, మేం కదా వేసేది. బటర్ డాలో ఇప్పుడు మంచిగా మసాజ్ చేయాలి.
గ్లవ్స్ వేసుకొని కలపచ్చు కదా అని ఎవరు కమెంట్ చేయకండి. మేము చేతులు శుభ్రంగా హ్యాండ్ వాష్తో కడుక్కొని అప్పుడు చేస్తాం. ఎందుకనంటే మాకు క్లెన్లీనెస్ అనేది మేము కూడా పాటిస్తాం. కాకపోతే గ్లవ్స్తో ఎందుకు కలపమంటే మనకి తెలీదు టెంపరేచర్ అండ్ టెక్స్చర్. ఇలా అయితే మాకు బాగా తెలుస్తుంది కాబట్టి ఐ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. సో ఫ్రెష్గా దీనిలో కూడా కొన్ని మసాలాలు యాడ్ చేసాం. ఇప్పుడు మా శ్యామ్ కలుపుతాడనమాట. ఇప్పుడు ఒక కమిటెడ్ హస్బెండ్ అలా ఉంటున్నాడు అంటాడు. ఇంట్లోనే అవుతున్నావు, మంచి కలుపు. సో మీ పిల్లలకి స్నాక్కి స్నాక్, హెల్త్కి హెల్త్ రెండు అనమాట. బికాస్ ఆఫ్ ద పాలక్ ప్యూరీ. దీనిలో ఇంకా కొంచెం మసాలాలు కూడా వేసాము. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇదిగోండి నీట్గా ఫిల్లింగ్ అవుతుంది. ఎంత వైబ్రెంట్ గ్రీన్ చూడండి. పాలక్ మురుకులు రెడీ అయిపోతున్నాయి. వెళ్దాం స్టవ్ దగ్గరికి. సో పాలక్ మురుకులు రెడీ అవుతున్నాయి. ఇలా వేసేటప్పుడు శ్యామ్ చేతికి శ్యామ్ చేతికి వేడి తగలకుండా నేను ఇసుతాను అనమాట. దిస్ ఈస్ హౌ వి వర్క్. సో టేస్టీ టేస్టీ పాలకూర మురుకులు రెడీ అయిపోయాయి. సో మనం పాలక్ మురుకు అని పెట్టుకుందాం దీని పేరు. ఇదిగోండి హెల్దీగా, ఓకేనా. సో బీట్రూట్ మురుకులు చేస్తున్నామండి. ఇప్పుడు మా శంకర్ కలుపుతున్నాడు అనమాట. ఎందుకంటే నేను పాలక్ మురుకులు వేయిస్తున్నాను కాబట్టి. ఏమేమి సెట్ రా ఇప్పుడే మిక్సీ పట్టేసిన బీట్రూట్ మిక్సీ పట్టిన బీట్రూట్ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకు కలపాలి? మంచిగా మొత్తం బీట్రూట్ అది వేసి కలుపుకోవాలి అన్నారు. ఎందుకు కలుపుకోవాలని చెప్తారంటే కలుపుకోవాలి కాబట్టి అంట. బీట్రూట్ ఇప్పుడు లాస్ట్ అయితే టేస్ట్ అయిపోద్ది అనమాట. టేస్ట్ కామెంట్ చేయమన్నారు. సారీ మేడం అది రెడీ కూడా అనే మేడం అప్పుడే టేస్ట్ చేసి కామెంట్ చేయండి అంటుంది. నన్ను వీళ్ళు జైల్లో వేశారండి. మాది చాలా చిన్న వర్క్ స్పేస్ అనమాట. అందుకని ఒకళ్ళిద్దరమే కలిసి పని చేసుకోగలరు, కానీ హ్యాపీగా చేసుకుంటాం. గుడ్ జాబ్ రే. ఏ ఉప్పు కారం చూడు శ్యామ్. సో పాలక్ మురుకులు అయిపోయాయి కదా. ఎదుకోండి బీట్రూట్ వేస్తున్నాడు శ్యామ్. అయ్యో విసరాలి నేను, ఎక్కడ పోయింది. సో మేము చూడండి మామూలు చక్రాలు, రాగి మురుకు, బీట్రూట్ మురుకు, పాలక్ మురుకు ఇవన్నీ రెడీ చేసామన్నమాట. సో మన బ్రాండ్ అంబాసిడర్ అయిన ఇంద్ర గారికి ఇవన్నీ టేస్ట్ చేద్దాం. ఆయన చాలా బిజీగా ఉన్నారు, లోపల వెళ్దాం. ఓకేనా, పరండి. రోజు కొడుతున్నారండి, కాల్లో ఉన్నారని చెప్పి. అది వచ్చేసేసి ఐడెంటిఫై చేయాల్సిన పని. ఇవన్నీ కూడా సేకరించాల్సింది యూట్యూబ్ లో నుంచి. కానీ మనం కొంచెం సబ్స్క్రిప్షన్ తీసుకుని ఏ విజువల్స్ తీసుకుని అవన్నీ కూడా మనం చేయాల్సింది. అది మనకి ఏ విజువల్స్ కావాలి. సార్ మీరు ఒక్క 5 minutes ఉంటారా? జస్ట్ 5 minutes ఉంటారు. కెన్ యూ కాల్ బ్యాక్? నేను ఇప్పుడే చేస్తాను. అందుకే మనం తీసుకుంటాం మాట్లాడు. అంటే మేము దేవస్తున్నాం ఇక్కడ, మేము కూడా పనులే చేస్తున్నాం. పొద్దు నుంచి ఇన్ని రకాల మురుకులు వేసినప్పటికీ అందరికి చేతులు కాళ్ళు పోతే నువ్వు టేస్ట్ చేయడానికి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కానీ కుంభకర్ణులాగా ఇలా తీసుకొచ్చి నేనేంటంటే నార్మల్ గా తెద్దామంటే ఈ ఆఫీస్ కదా, మన దగ్గర ఫుల్ చుట్టుకునే ట్రేలు ఇలాంటివి ఉంటాయి మన దగ్గర. మనం ఏమైనా ఇల్లా ఏంటి ఫ్యాన్సీ ట్రేస్ ఏంటంటే ఇవి మన రెగ్యులర్ చక్రాలు, ఓకేనా, రాగి మురుకు. సో పిల్లలకి ఇంకొంచెం కలర్ఫుల్ గా హెల్దీగా ఉండాలి కాబట్టి
ఈ పిల్లలకి ఆ పిల్లలకి మన దగ్గర కొనుక్కోబోయే పిల్లలకి అందరికి అన్నమాట. సో ఇది పాలక్ మురుకు, ప్యూర్ పాలక్ జ్యూస్ తో మనం తయారు చేసిన మురుకు. తినండి. పాలక్ జ్యూస్ అవును, రెసిపీ చెప్తున్నా వాళ్ళకి. పాలక్ జ్యూస్ తో చేయాలి, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసారు. ఓకే, చూసారు కానీ అన్ని ఏమున్నాయి వాళ్ళకి తెలియదు కదా. పాలక్ టేస్ట్ వస్తుందా పాలక్ టేస్ట్? తర్వాత అందరికీ రక్తం శుభ్రంగా ఉండాలి అని అంటే బీట్రూట్ అనేది చాలా మంచిది మన బాడీకి. ఇట్ ఈస్ పాలక్ మురుకులు అని అంటే పాలకూర ఉంది కదండి, మన వెజిటబుల్ కూర, ఆకుకూర, పాలకూరతో చేసే మురుకులు అండి. తెలుసము. పాలక్ అంటే ఏమని అనుకుంటారేమో చెప్తున్నాను, అంటే ఆంధ్ర సైడ్ కాకినాడ అలాంటి పాలకూర మురుకులండి, అది అలా అండి. ఓకేనా అండి? ఈ బీట్రూట్ మురుకులండి. అయితే ఈ బీట్రూట్ మన రక్తానికి చాలా మంచిదండి, రక్తం క్లియర్ చేస్తుందండి, హార్ట్ కి మంచిదండి, కంటికి మంచిదండి. అంటే నూనెలో వేగింది కదా మేఘనా గారు అని మీరు అంటారండి, నాకు తెలుసు. కాకపోతే పిల్లలకి అందంగా కనిపించాలి కదండి, హెల్దీగా కూడా. అంటే బేక్ చేయడానికి ఇంకా నేను అంత పెద్ద ఆంటర్ప్రెన్యూర్ అవ్వలేదండి, బేకింగ్ మిషన్ కొనుక్కుని అంత. ఏదో మీ అందరు దయ ఉంటే అది కూడా కొనుక్కుంటానండి. ఇప్పటికైతే బీట్రూట్ మురుకు. సో ఆయిల్ తోనే చేసినా, బట్ కానీ నువ్వు ముట్టుకొని చెప్పు ఆయిల్ ఉందా అనేసి. ఆయిల్ ఉండదు, అదే చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏ మురుకులు చేసినా సరే ఆయిల్ అనేది తర్వాత మీకు ఒక చిన్న షార్ట్ చూపిస్తాను. మేము ఆ ఆయిల్ పడేస్తాం అనమాట. వి విల్ నాట్ రీయూజ్ ద ఆయిల్. ఎందుకు అంటే ఎక్కువ, నేను చాలా సార్లు చెప్పున్నాను, టూ మచ్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ ఆయిల్ విల్ లీడ్ టు క్యాన్సర్, కాచిన నూనె. సో అందుకనే వీ డోంట్ ప్రిఫర్ ఇట్. కానీ తినండి సార్. డిఫరెన్స్ ఏం చెప్పు ఇప్పుడు. పంచ్ అంటే ఇలా ఉండాలి. బీట్రూట్ టేస్ట్ కొంచెం అంటే జస్ట్ ఒక 100% లో 1% ఆ స్వీట్నెస్, బీట్రూట్ స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ కొంచెం ఈ మురుకులో ఉందన్నమాట. ఇది పాలకూర టేస్ట్, వచ్చి పాలకూర టేస్ట్ లోనే ఉంది. నాకు తెలిసి 4 వెరైటీ మురుగులే. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నూనె వాసన రాదు. మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా మనం బయటకి, నేను ప్రతిసారి బయటికి అని అంటానంటే నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. పెద్ద పెద్ద స్టోర్స్, పెద్ద పెద్ద నేమ్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా అడ్వర్టైజ్ చేసే వాళ్ళవి నేను పర్సనల్ గా టేస్ట్ చేస్తున్నాను. పర్సనల్ గా టేస్ట్ చేసినప్పుడు నాకు నిజంగానే చాలా ఆయిల్ స్మెల్, ఆయన చేతికి ఆయిల్ అంటుకోవడం. సో బ్రాండ్ పేరు ఇంద్ర చెప్పినట్టు మనం చెప్పొద్దు, మనకు అనవసరం. అది ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు కూడా నాకు అనవసరం. అయితే ఇక్కడ ఏంటి అంటే మనము తిన్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసింది మీరు తిన్న తర్వాత వెగట్ ఉండదు. అది కూడా ఫ్రెష్ ఆయిల్లో ఫ్రై చేస్తే మీకు అస్సలు వెగట్ ఉండదు. ఎప్పుడైతే మీరు కాంబినేషన్ ఆఫ్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వీటిలో ఫ్రై చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మీరు తిన్న తర్వాత డాల్డా కూడా వేస్తారు కొంతమంది. దాని తర్వాత ఏమవుతుందంటే మన నోట్లో ఒక కోటింగ్ లాగా తయారవుతుంది. విచ్ ఎన్ఎం ఫుడ్స్ లో మీరు ఈ మురుగులు తిన్నప్పుడు మీకు అస్సలు అనిపించదు అనమాట, రాదు. అది మేము ఫుల్ గ్యారంటీ ఇస్తాం అనమాట. అండ్ మా చాదస్తము, మా ఓపిక, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము చిన్న చిన్న బ్యాచెస్ వేసుకుంటాం, అయిపోతే మళ్ళీ వేసుకుంటాం. మాకు ఓపిక ఉంది. ఎందుకు చాలా మంది అంటారు ఒక 10-20 మందిని స్టాఫ్ ని పెట్టుకొని చేసుకుంటే అయిపోద్ది కదా డ్రమ్ములు అని. ఎన్ఎం ఫుడ్స్ డజంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఉండాలి. మాకు వచ్చే కస్టమర్స్ కూడా క్వాలిటీ కస్టమర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ ఎపిసోడ్ లో మీరు చూసారు మనము గార్లిక్ పికిల్ అంటే వెల్లుల్లి పచ్చడి లాంచ్ చేసాము. మా ఆయన ఈ రోజు కొంచెం ఫీల్ అయ్యారు, నాకు తెలియకుండానే ఇవన్నీ లాంచ్ చేసేసారా. సో ఏంటంటే మా ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్ యాక్చువల్లీ బీట్రూట్ మురుకు, పాలక్ మురుకు, గార్లిక్ పికిల్, మీల్ మేకర్ పికిల్. మీల్ మేకర్ అందరికీ ఇష్టం ఉంటుంది అండ్ ప్రోటీన్ సోర్స్ కూడా చాలా మంచిది వెజిటేరియన్స్ కి. అండ్ గోంగూర మష్రూమ్, దాని తర్వాత కంది పచ్చడి, ఆ వీడియో కూడా దీంట్లో యాడ్ చేసేస్తాను నేను. రోటి పచ్చడి, కంది పచ్చడి మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట. తర్వాత శనగపొడి వస్తుంది మన దగ్గర. ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ అంటే ఇడ్లీకి, దోశలకి. నేను ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఇంత పచ్చడి ఇంత కాస్ట్ కి ఇస్తున్నారు అనమాట. మనం ఇంతది ఇంత కాస్ట్ కి ఇద్దాం, ఓకేనా? దట్ ఈస్ వాట్ అవర్ ప్లాన్ ఇస్. సో ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ ఇవన్నీ కూడా చూసారా, మా ఆయన పడుకుంటుపోయారు అంటే అన్ని ఉన్నాయన్నమాట. లేదు మామిడి మాట్లాడుతుంటే ఒక మెడిటేషన్ లా ఉంటుందండి. చేసుకోపోయేవో మెడిటేషన్. అందుకే మెడిటేషన్ కళ్ళు మూసి నిద్ర వస్తుంది. ఓవర్ యాక్టర్
दूसरा नाम इंद्रनील गाరు. సో నేను మీకు చెప్పాను కదా ఒక రోటి పచ్చడి కూడా మనము ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని. కంది రోటి పచ్చడి అన్నమాట. సో నెల్లూరులో మినువుల పచ్చడి, కంది పచ్చడి ఇలాంటివన్నీ కూడా మాకు రోజు ఇళ్లలో చేసుకునే పచ్చళ్ళు అనమాట. సో ఇది ఇంట్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు పీజీల్లో కానివ్వండి, లేకపోతే బ్యాచులర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఇంటి ఫుడ్ కొంచెం ఒక ముద్ద రోటి పచ్చడి తినాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోటి పచ్చడి అనమాట. సో రోటి పచ్చడి ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే ఇది పౌడర్, ఇది పౌడర్ ఫామ్ అమ్మా. ఇది ఎన్ని నిలవ ఉండే అన్ని పౌడర్. చింతపండు, ఇదిగో చింతపండు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, నూనె అన్ని రెడీగా అంటే నాకు డౌట్, ఆ. ఇది పౌడర్ కొనుక్కుంటే చాలు ఒక ఎన్ని రోజులని వాళ్ళు ఇంట్లో తిన్నట్టు రోటి పచ్చడి తినచ్చు. ఇది 1 month 2 months వరకు షెల్ఫ్ లైఫ్. వావ్. ఓకేనా. ఒక 100 grams ప్యాకెటే మనం అమ్ముతున్నాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోవాలి. మనము ఇంత తీసుకుందాం, ఒక 3 spoons. ఓకేనా. సో దీంట్లో ఏమీ లేదు, నార్మల్ వాటర్. ఓకే, నార్మల్ వాటర్. ఇలాగా మీరు ఇంకేమీ కలుపుకోక్కర్లేదండి. వాటర్ ఊరికే ఇప్పుడు నేను 2 spoons వేసాను కదమ్మా పొడి, దానికి ఒక 2 spoons వాటర్. ఓకేనా. ఇంకొంచెం జారుగా కావాలంటే ఇంకొంచెం, కానీ అవసరం లేదు. దీనిలోనే సాల్ట్ సరిపడా అన్నీ ఎలా ఉన్నాయో మా ఆయనే చెప్తారు కదా. ఇదిగోండి ఫ్రెష్ ఆనియన్. ఓకేనా. మీకు నచ్చినట్టు ముక్కలు కోసుకోండి, కొంచెం పెద్ద ముక్కలే, సో దట్ పంటికి తగలాలి. సో దీని నుంచి కొన్ని ముక్కలు ఇలాగా దంచుకొని కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా. దంచుకోవడం కష్టం కాబట్టి ఇంకొంచెం సన్నగా చేసుకోవచ్చేమో ముక్కలు, మన ఇష్టం నాన్న. మనకి ఎలా నచ్చితే కొంచెం పెద్దగానే ఉండాలి నాన్న, అప్పుడే బాగుంటుంది. నువ్వు తింటావు కదా, ఇప్పుడు నీకు తెలుసు. అయిపోయిందమ్మా పచ్చడి రెడీ, రోటి పచ్చడి రెడీయా. అంటే దీని అన్నంలో నెయ్యి వేసుకొని తినేయడమే. సో ఈ పచ్చడి మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకు అంటే మంచి క్రంచ్ ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, పులుపు ఉంటుంది, అన్నిటికంటే ఒక ఇంటి ఫీలింగ్ ఉంటుంది. సో మీకు మీ ఇంట్లో పచ్చడిలాగా అనిపిస్తుంది, నేను గ్యారంటీ ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ మా ఇంటి టేస్ట్ చేద్దాం. ఇదిగోండి కంది పచ్చడి. చూసారా, ఇందాక మనం వేసినప్పుడు కొంచెం జారుగా ఉండింది కదా, ఇప్పుడు అది కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట. ఇదిగోండి పచ్చడి వేసాను, వేడి వేడి అన్నం, మన ఎన్ఎం ఫుడ్స్ ఘీ, నెయ్యి వేసుకోండి, లేదంటే నూనె కూడా వేసుకోండి, మీ ఇష్టం. ఎప్పుడు నువ్వే కలుపుతున్నావా? వావ్, టెంప్టింగ్ ఉన్నావు చూడటానికి. పక్కన ఒక ఆమ్లెట్ వేసేసుకుంటే ఆమ్లెట్ ఇంతకంటే ఏం కావాలమ్మో. ఊరించడంలో మా ఆవిడకి మించి ఎవరు ఉండరండి అసలు. ఆమ్లెట్ అంటే చూడండి ఇప్పుడు. ఓకే, ఇంత కష్టపడాలమ్మా మనం వీడియో తీసుకోవాలంటే. రెడీయా? రెడీ, వెయిటింగ్. నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి. మన ఇంట్లో చేసుకునే కంది పచ్చడి లాగే ఉందా లేదా? సీరియస్లీ అమ్మా, నిజంగా ఉందా? అదిరిపోయిందండి. ఏం లేదండి, మీరు వాటర్ కలుపుకోండి, శుభ్రంగా ఉల్లిపాయ దంచుకో. ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయ వేసుకోకండి, అది కూడా మీ చాయిసే. పక్కన కావస్తే ఏదైనా బయట నుంచి కర్రీ పాయింట్లో ఏదో ఒక ఆలు కూర పప్పు దొరుకుతుంది, అది కూడా తెచ్చుకోవచ్చు. నేను అసలు టేస్ట్ చేయాలి కదా, నిజమే. అసలు ఏమన్నా డిఫరెంట్ ఉందా? అస్సలు రోటి పచ్చడి, నిలువ పచ్చడి అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. విష్ ఆల్ ది బెస్ట్. ఇలాంటివి ఇంకా చాలా తీసుకొస్తామండి, అది ట్రైలర్ మాత్రమే. రోటి పచ్చళ్ళు ఇంకా బోల్డెన్ వెరైటీలు తెస్తాము. కొంచెం కలిపిన. సో మీరందరూ కూడా ఆర్డర్ అండ్ ఇంకొకటి, దీనిలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు. అవునా? అంత న్యాచురల్, నో ప్రిజర్వేటివ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మా న్యూ ప్రోడక్ట్. ఎన్ని లాంచెస్ ఈ రోజు? 9 లాంచెస్. అందరు వెజిటేరియన్స్ కి ఇది పండగ అన్నమాట. శనగపొడి కూడా లాంచ్ చేసాము. సో శనగపొడి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. ఇడ్లీలో, దోశలోకి చాలా బాగుంటుంది.
సో వెజిటేరియన్స్ కి 9 products లాంచ్ అన్ని చేసింది 9 products వెజిటేరియన్ అదే అంటున్నా ఫస్ట్ టైం ఎక్కడము Hmm. అన్ని 9 products వెజిటేరియన్ చేయడం ఫస్ట్ టైం సో అందుకే పండగ మీకు వెజిటేరియన్స్ కి మా ఇండియన్ ఫుడ్స్ లో పండగ అనమాట. ఓకే ఎంజాయ్. ఇంకొకటి ఏంటంటే వెళ్ళేది విజయవాడకి, అత్తగారు ఊరు, ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం. సో అలాంటి విషయం. సో ఇన్ని ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే మా ఇండియన్ ఫుడ్స్ నంబర్ స్క్రీన్ మీద వచ్చేసింది. వెబ్సైట్ కావాల్సి వెబ్సైట్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా కావాల్సి మా ఎగ్జిబిషన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడికి వచ్చి మీరు పర్సనల్ గా కూడా అండ్ మా కొనుక్కోవచ్చు. నిన్ను వీడియోలో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. 20th జూన్ విజయవాడ గాంధీనగర్ ఫిలిం చేంబర్ ఈ కామర్స్ లో సాటర్డే రోజు మార్నింగ్ 10 AM నుంచి 8 PM వరకు మీ దగ్గరకు వచ్చేస్తున్నాము. ఫుల్ షాపింగ్ చేయండి విజయవాడ. ఐ నో యు ఆర్ క్రేజీ విత్ ఫుడ్స్ అండ్ ఆల్. సో కమ్ అండ్ షాప్ విత్ us. నేను చదువుకున్నా. మా అత్తగారు ఊరు యా అంతే కదా. ఓకే గైస్, బాయ్. బై.